మాది అచ్యుతాపురం గ్రామం, గోకవరం మండలం, జగ్గంపేట నియోజకవర్గం. మాకైతే వైసీపీ పరిపాలన వచ్చిన తర్వాత చాలా బాగుంది. నేను ఒక ఆటో డ్రైవర్ని, కోరుకొండ ఆటో యూనియన్ ప్రెసిడెంట్గా నేను కొనసాగాను గతంలో. ఇప్పుడు రూట్ కన్వీనర్గా కొనసాగుతున్నాను. మాకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆటో వాళ్ళకి చాలా మేలు జరిగినట్టు అయింది. మాకు 10,000 రూపాయలు ఆయన ఆటోకి లిమిట్ వేస్తున్నారు. దాన్ని ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నాం. మాకు బాగుంది. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ బస్సు అని అంటున్నారు. నేను మేనిఫెస్టోలో పెట్టాను చంద్రబాబు నాయుడు అంటున్నారు. దాన్ని అమలు చేసి దిశగా అడుగులు వేస్తున్నట్టుగా మాకు ఊహాగానాలు వస్తున్నాయి. కానీ ఇది కరెక్ట్ కాదు. ఆటో వాళ్ళు రోడ్డు పడకుండా ఉండాలంటే మీరు ఫ్రీ బస్ పెట్టకూడదని ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మా విజ్ఞప్తి. ఇది మళ్ళీ మీరు చేసే పథకాలన్నీ చాలా బాగున్నాయి. వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు, గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు, ఆర్బీకేలు కట్టారు, చాలా బాగున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ప్రతి అవ్వాతాత కూడా పొద్దుటే 1వ తారీఖు వచ్చిందని ఇప్పటికి వెళ్ళి వాళ్ళు పెన్షన్ ఇష్టం కట్ట చాలా బాగుంది. లెగలేని ముసలి వాళ్ళు కూడా తీసుకుంటున్నారు, చాలా లబ్ధి పొందుతున్నారు. మీ మేలు జన్మజన్మలకి మర్చిపోరు. అందుచేత మీరు వ్యవస్థను ఇంకా అభివృద్ధి చేస్తారని ఇంకా మేము కోరుకుంటున్నాం. మీరు విద్యా కానుక, అమ్మఒడి, ఆరోగ్యశ్రీ పథకం ఇలాంటి పథకాలు ఎన్నో చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు అమలు చేస్తున్నారు. ఈ తీరు చాలా బాగుంది. మీరు ఇంకా ఇంకో 2 టర్మ్లో మీరు ఇదే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాము. మీరు అత్యధిక మెజార్టీతో మా నియోజకవర్గం జగ్గంపేట నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో నెగ్గించుకునే ప్రయత్నాలు మేము చేస్తాం. మేము ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి తిరుగుతున్నాం. ఆల్రెడీ ఇప్పుడే ప్రస్తుతం తిరుగుతూనే ఉన్నాం. మీరు మీకు చాలా రుణపడి ఉన్నాం. మీరు ఈ పథకాలు పెట్టడం వల్ల మా ఆటో వాళ్ళ జీవితాలు బాగుండాలంటే మీరు ఫ్రీ బస్సు పెట్టకూడదని మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం. నా పేరు మోది సత్యబాబు, రాజనగరం నియోజకవర్గం, రాజనగరం మండలం. ఈ రోజున కుటుంబ పార్టీలు గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, తర్వాత ఏమో లోకేష్ గారు, ఆ తర్వాత దేవాంశు కుటుంబ పార్టీలు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి వస్తే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఈ గాంధీల పేరుతో వీళ్ళు. ఇప్పుడు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు, వారి అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కుటుంబ పార్టీలు పోతే ఒక జాతీయ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఎందుకంటే ఒక నేషనల్ హైవే చూడండి ఎవరు వేశారు, 370 ఆర్టికల్ ఎవరు రద్దు చేశారు, 400 సంవత్సరాల్లో బట్టి లేనటువంటి రామ మందిరం ఎవరు నిర్మించారు. అలాగే పేద ప్రజలకి కరోనా వస్తే వ్యాక్సిన్ ఇచ్చి ప్రజలందరినీ, దేశ ప్రజలను కాపాడమే కాకుండా ఇతర ప్రపంచ దేశాలకు కూడా వ్యాక్సిన్ సరఫరా చేసాం. మన కరోనా రాగానే ప్రపంచం అంతా ఎదురు చూసింది. భారతదేశంలో ప్రజలు పిట్టల్లా రాలిపోతారు, వాళ్ళకు వ్యాక్సిన్ తయారు చేసుకోలేరు, మన దేశం నుంచి ఉన్న దేశాల నుంచి వ్యాక్సిన్ కొనుక్కోవాలి అని అమెరికా, రష్యా, చైనా ఇవన్నీ ఎదురు చూసినాయి. భారతదేశంకి ఏం ఉండదు, భారతదేశం క్లోజ్ అయిపోద్ది కరోనాతో అని చూస్తే ఆ తరుణంలో ఒక దేశభక్తుడు, ఒక యోగి అయినటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు వ్యాక్సిన్ కనిపెట్టడే కాకుండా ఇతర దేశాలు మన దగ్గర నుంచి కొనుక్కునే విధంగా ఈ రోజుని భారతదేశాన్ని ఆదుకున్నారు. మరి అలాగే ఇప్పుడు రాబోయే 5 సంవత్సరాలు కూడా కరోనా వచ్చిన కానీ కష్టకాలంలో ఉన్నారు కాబట్టి ప్రజలందరూ రాబోయే 5 సంవత్సరాలు కూడా దేశ ప్రజలందరికీ, తెల్ల కార్డుదారులందరికీ 5 కేజీలు బియ్యం ఫ్రీగా ప్రతి నెల మనిషికి 5 కేజీలు చొప్పున కుటుంబానికి 3 ఉంటే 15 మంది, 4 ఉంటే 20 మంది ఇస్తున్నారు. అలాంటి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీజేపీ వస్తే ఈ రాష్ట్రానికి రూపురేఖలు మారితే రామరాజ్యం వస్తుంది ఈ రాష్ట్రానికి. నమస్తే అండి, నా పేరు వెంకటేశ్వర తోటకూర, నాది రాజనగరం నియోజకవర్గం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు వీక్, పబ్లిసిటీ మాత్రం పీక్గా ఉంటుంది. ప్రజా సంక్షేమం పేరుతో ప్రజల యొక్క ఆస్తుల్ని, కోట్లాది రూపాయలని దుర్వినియోగపరుస్తున్నారు. మెగా డిఎస్సి అని చెప్పి మెగా మోసం పబ్లిక్గా చేస్తున్నారు. నిరుద్యోగులు ఇప్పటికైనా కొళ్ళు తెరవాలి, వాస్తవాలు తెలుసుకోవాలి, మంచి చేసిన వాళ్ళని ప్రోత్సహించాలి, మంచి చేస్తారనుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. రాష్ట్రం బాగుండాలి అంటే
ప్రజలు ఎప్పుడైనా మంచి నిర్ణయం తీసుకోవాలి. ఉచితాలను పక్కన పెట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని కోరుకుంటున్నాను. నేను నమ్మించి మోసం చేసే వాళ్ళని పక్కన పెట్టి భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేసేటువంటి నాయకులకి మద్దతు ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. నేను ప్రస్తుత ప్రభుత్వం ఒక రంగం కాదు, అన్ని రంగాల్లోనే కూడా ప్రస్తుత ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా విఫలమైంది. రేట్లు బీభత్సంగా పెంచేస్తున్నారు, కానీ మంచి మాత్రం చేస్తున్నారని అంటున్నారు. సంక్షేమం పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, ఈ చేతితో ఇస్తున్నారు, ఆ చేతితో లాగేసుకుంటున్నారు. ప్రజలు ఎవరు కూడా వాళ్ళు సంపాదించింది ఏమైపోతుందో తెలియడం లేదు, వాళ్ళు ఉచితంగా పొందుతున్న పథకాల ద్వారా పొందుతున్న ధనం ఏమైపోతుందో తెలియట్లేదు. చివరికి నెల జీతం వచ్చి పథకాలు అందుకున్న మొత్తం కూడా నెల అయ్యేసరికి మళ్ళీ అప్పుల వైపే చూడాల్సి వస్తుంది, అప్పులు ఇచ్చే వాళ్ళ వైపే చూడాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలు మీ అంతటా మీరు మంచి నిర్ణయం తీసుకుని మీ భవిష్యత్తు కోసం మంచి స్వర్ణయుగం వైపు అడుగులు వేయాలని, మీ మంచి కోరుకునే ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రజలు మంచి కోరుకునేటువంటి చంద్రబాబు గారి అనుభవం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి సేవా తత్పర్యం, ప్రజలందరూ కూడా వాటిని గుర్తించి మన భవిష్యత్తు కోసం మనం అందరం తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వం స్థాపించడంలో భాగస్వామ్యం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అభివృద్ధి చెందాలన్నా, భవిష్యత్తు బాగుండాలన్నా తెలుగుదేశం, జనసేన పొత్తులో ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నాను. నా పేరు దారా బేబీ అండి. మాది రాజనగరం మండలం, రాజానగరం. జగ్గంపూడి రాజా గారు చాలా మేలు చేశారండి. చెరువుని అభివృద్ధి చేశారు. అలాగే అమ్మఒడి అన్నీ కూడా మాకు లబ్ధిదారుల కింద పొందామండి. గత ప్రభుత్వంలో అయితే మాకు ఏ ఆసరా కూడా లేదండి. జగనన్న వచ్చిన తర్వాత మాకు అన్నీ కూడా మా దగ్గరికే వచ్చేస్తున్నారండి ప్రతి ఒక్కరుని. అందుకు జగనన్నకు నా హృదయపూర్వక వందనాలండి. ఆయన మళ్ళీ నెక్స్ట్ సీఎం జగనే రావాలండి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. జగ్గంపూడి రాజా గారు ఎమ్మెల్యే గారే మాకు కావాలండి. ఆయన చేసిన పథకాలు చాలా బాగున్నాయండి. మాకు మా పిల్లలకు కూడా మంచి అభివృద్ధిగా ఉన్నదండి. చాలా బాగున్నాయండి. మాకు మంచినీళ్ళు వస్తున్నాయండి. మేము గోదావరి నీళ్ళు తాగలుగుతున్నామండి. జగనన్న మాకు చాలా ఉపయోగాలు చేశాడండి. అమ్మఒడి, రైతు భరోసా, మహిళలకు చేయూత, డోక్రాల గురించి కూడా మాకు చాలా చేయూత అందించారండి. మేమేం కట్టలేని సమయంలో కూడా మాకు చాలా అభివృద్ధి చేశారండి. మేమేమి చేసుకోలేకపోయేవాళ్ళం, కానీ జగనన్న ప్రభుత్వంలో మాకు చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటున్నామండి. మా కుటుంబాలు మాకు పక్కా ఇళ్ళు వచ్చాయండి పేదవాళ్ళకి. జగనన్న వల్ల మేము చాలా చాలా బాగున్నామండి. మా కుటుంబాలు, మా పిల్లలు, మేము కూడా చాలా అభివృద్ధి చెందామండి. మా జగనన్నకి మేము ఏమి ఇచ్చినా రుణం తీర్చలేమండి. సొంత అన్న చేస్తాడో చేయడం మాకు తెలియదు, కానీ జగనన్న మాత్రం చేస్తున్నాడండి. ప్రతి 10 సంవత్సరాల వరకు జగనే ముఖ్యమంత్రి కింద రావాలని కోరుకుంటున్నామండి. జగన్ మాకు చేసిన మేలు మేము మర్చిపోలేమండి ఎప్పుడూని. ప్రతి దాంట్లోనూ కూడా మమ్మల్ని ముందుకి నెట్టి మహిళలు కూడా చేయగలరన్న చేయలేని పని కూడా చేస్తున్నారండి. అదండి జగనన్న. జై జగనన్న, జై. నాడు నేడు స్కూళ్ళు కూడా పిల్లలకి ఆహారం కూడా సౌకర్యంగా, ఆరోగ్యంగా తింటున్నారండి మా పిల్లలు. జగనన్న వల్ల మేము చాలా ఇదిగా ఉన్నామండి. మా పిల్లల ఆరోగ్యాలు కూడా క్షేమంగా ఉంటున్నాయి. మాకు ఆపదంటే 108 కూడా మాకు జగనన్న అందుబాటులో ఉంచాడండి. జగనన్నకి మేము ఏమి ఇచ్చిన రుణం తీర్చలేమండి. జగనన్న వల్ల మేము ఎన్నో పథకాలు పొందుకుంటున్నామండి. మా పేదరికంలోంచి మేము గొప్పతనానికి వెళ్ళే భాగ్యం కూడా జగనన్న మాకు ఇచ్చాడండి. నెక్స్ట్ పోయిన ప్రభుత్వంలో మేము ఏమి లబ్ధి పొందలేదండి, కానీ జగనన్న వల్ల మేము అన్ని లబ్ధి పొందామండి. పక్కా ఇళ్ళేటి, రైతు మాత్రం సొంత మేనమామ కూడా చూడండి అంత ఇదిగా చూస్తున్నాడండి పిల్లల్ని. జగనన్నకి జై. జగనన్న అంటే మా హృదయాలు, మా గుండెల్లోనూ కూడా ఉన్నాడు.